నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీలను వేధిస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు బీజేపీ ఆఫీసులో ముట్టడికి పిలిపించింది ఏఐసీసీ. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉండటంతో గాంధీ భవన్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిత్ ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లనున్నారు కాంగ్రెస్ నేతలు. గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీసులు ర్యాలీగా వెళ్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్లను వేధిస్తున్నారంటూ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి పిలిపించింది ఏఐసీసీ. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ కార్యాలయం ముట్టడికి పలు నాయకులు సమాయత్తం అవుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ర్యాలీగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిత్ కూడా బీజేపీ కార్యాలయానికి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్ ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? బీజేపీ కార్యాలయాన్ని ముట్టడికి గతంలో కూడా ఒకసారి ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన నేపథ్యం చూసాం మనం. లాఠీ చార్జ్ వరకు కూడా దారి తీసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? ఎలా కంట్రోల్ చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ? అప్డేట్ చెప్పండి. కొద్దిసేపటి క్రితమే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ గాంధీ భవన్కు చేరుకున్నారు. మరికాసేపట్లోనే ర్యాలీగా బీజేపీ ఆఫీస్కు బయలుదేరేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఆఫీసుల ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహిళా కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. గాంధీ భవన్ బయటకు వస్తే అరెస్ట్ చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెండు పార్టీ ఆఫీసులతో రెండు కూడా దగ్గర ఉండడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో బందోబస్తు మధ్య ప్రస్తుతం అయితే ర్యాలీ నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. పోలీసులు కొన్ని కఠిన ఆంక్షలు అయితే పెట్టారు. కొంత పరిమితి మేరకు దూరం వరకు నడిచి వెళ్ళి అక్కడే నిరసన వ్యక్తం చేసి వెనక్కి రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ మేరకు కాంగ్రెస్ శ్రేణులు వింటారని చూడాలి. ఎందుకంటే జిల్లాలలో కూడా చాలా బీజేపీ ఆఫీసుల ముందు నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో అరెస్టులు జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ప్రతిఘటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తమ అగ్రనాయకుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా విమర్శలు చేస్తున్నారు. సార్ చెప్పండి, సంబంధించి కేసులు ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతుందనే విమర్శ బీజేపీ నుంచి వ్యక్తమవుతోంది. కేసులు ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. ఆనాటి స్వాతంత్ర పోరాటం నుంచి వరకు నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కేసులకు లేకపోతే కోర్టులకు మరి భయపడదు. కానీ కోర్టులను గౌరవిస్తుంది, రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది. రాజ్యాంగంకి వ్యతిరేకంగా ఈరోజు నేషనల్ హెరాల్డ్ అనే కేసు తీసుకొచ్చి బూచి చూపించి ఆనాడు స్వాతంత్ర పోరాటం నుంచి ఈనాటి వరకు కూడా మరి ఉన్న పత్రికని ఇలా చేస్తూ వచ్చిందంటే మరి యూపీఏ గవర్నమెంట్ మీద ఆనాడు అనేక అవినీతి ఆరోపణలు చేసి గత 11-12 సంవత్సరాలుగా ఎలాంటి నిరూపణ చేయకపోగా ఎలాంటి రుజువులు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఇదొక బూచి చూపించి గాంధీ కుటుంబాన్ని నెహ్రూ కుటుంబం మీద అనేక ఆరోపణలు చేస్తూ ఈనాడు మరి చేస్తున్న విషయాన్ని దేశ ప్రజలంతా గమనిస్తున్నారు. పార్టీ ఆఫీస్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా తిరిగి ప్రతిఘటించాల్సి వస్తుందంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాకేష్, ఒక్కసారి తాడేపల్లి వెళ్దాం.